హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇవాళ నేను యూనివర్స్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, యాక్చువల్గా మీ పర్సను మీ ఇద్దరి మధ్యలో జరిగిన గతం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది నా క్వశ్చన్. ఇవాళ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీరు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. అగైన్ ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఎంతో కొంత మీ ఎనర్జీ కూడా ఇందులో ఉంటుంది, అది కన్ఫర్మ్గా. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి, మీ హెల్త్ పర్పస్ కానీ, జాబ్ కెరియర్ పర్పస్ కానీ, పర్సనల్ లైఫ్ పర్పస్ కానీ మీకు క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు టారో కోర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడం అంటే దానికి కూడా మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సబ్స్క్రైబ్ చేసి మీరు ఇచ్చే లైక్ మీ వల్ల నాకు చాలా హోప్ అనిపిస్తూ ఉంది వీడియో చేయడానికి. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వితిన్ సెకండ్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీకు వీలున్నప్పుడు చూడొచ్చు. వీడియోని వెతకాల్సిన అవసరం లేదు. నేను పెట్టిన వీడియో ఎప్పుడు పెట్టాను అనేది వీడియోని వెతకాల్సిన అవసరం లేదు. మీకు నోటిఫికేషన్గా వచ్చిందనుకోండి, అది మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ యొక్క నేమ్ని, వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళ ఎనర్జీ ఇందులో కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మా చూసే విఎస్ యొక్క పర్సన్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గతం గురించి ఆలోచిస్తున్నారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్, ద హెర్మిట్, Ace of Wands, 7 of Swords, the Fool, 9 of Swords, the Tower, King of Pentacles. ఓకే, ఓవరాల్గా రీడింగ్ ఏంటి అంటే అండి, వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ కానీ, తర్వాత వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీనెస్ లేదు, వాళ్ళకి ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి బాగా గుర్తొస్తుంది మీ లైఫ్లో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎంత హంగామా చేసి గొడవ చేసి మిమ్మల్ని ఒక దోషిలాగా నిలబెట్టేసి వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఫస్ట్ నుంచే ప్లాన్ వేసుకొని వెళ్ళారండి. ఫస్ట్ నుంచి ఎలా అంటే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ మీకు తెలియచేస్తూ వచ్చారు, కానీ మీరే దాన్ని గమనించలేదు. రియల్గా మీరే దాన్ని గమనించలేదు. ద టవర్ కార్డ్ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే, అది సడన్గా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి మీకు ఒక సపరేషన్ అనేది తీసుకురావడము, మీతోటి గొడవ పడ్డాము, సడన్గా గొడవ పడ్డాము. ఫస్ట్ నుంచే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని వచ్చారు, అది సడన్గా చేంజ్ చేశారు. ఆ సడన్ చేంజ్ని మీరు అగ్రీ చేయలేకపోయారు.
అంటే వాళ్ళు చూపిస్తూ వచ్చారు, నేను ఇలాంటి పర్సన్ని అని ఫస్ట్ నుంచి చూపిస్తూ వచ్చారు. నా నా క్యారెక్టర్ ఇది అని చూపిస్తూ వచ్చారు. నేను మోసం చేస్తున్నాను నిన్ను అని చూపిస్తూ వచ్చారు. కానీ మీరే గమనించలేదు. మీరు ఎందుకు గమనించలేదు అంటే, మీరు తన మీద ఎమోషనల్గా అంత బాండింగ్ని పెట్టుకున్నారు, అంత ఎమోషనల్గా అంత అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారు. వాళ్ళు ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోకుండా వాళ్ళు మీ లైఫ్లో ఏమి కావాలో, ఏం నీడ్స్ కావాలో ఆ నీడ్స్ని మాత్రం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు. మిమ్మల్ని బాగా నమ్మించారు. ఎలా నమ్మించారు? నేను ఇంకా నా పర్సన్ ఏది చెప్తే అది కరెక్టే కదా ఇది అనేంత విధంగా నమ్మించారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఆ గతం చేసిన, మీకు చేసిన గాయమే వాళ్ళకి ఇప్పుడు నొప్పి కలుగుతుంది, అది గుర్తొస్తుంది. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అది బాగా గుర్తొస్తుంది. ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఎమోషనల్ పెయిన్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంది. వాళ్ళు అందుకే వాళ్ళ లైఫ్లో అన్ని పర్పస్లుగా వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు లాస్లో ఉన్నారు. అన్నీ కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు మన రక్తము ఉరుకలు వేస్తూ ఉంటుంది. అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మంచి ఏంటో చెడు ఏంటో అర్థమవుతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళు నిద్రలో పీడ కళలు వస్తున్నాయి. ఎట్లా అంటే మీకు చేసిన పెయిన్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళని వెంటాడుతూ ఉంది, ఒక షాడో లాగా వెంటాడుతూ ఉంది. అది ఏ విధంగా వాళ్ళు బయటికి రావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పు వల్లనే తను ఈ కర్మ అనుభవిస్తున్నాను అనేది తనకి బాగా అర్థమయ్యింది. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. తన తప్పిదాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పడి లేచి ఎంత అలజడి ఎలా ఉంటుంది మన గుండెల్లో, అలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు. వాళ్ళు అందుకే మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీ పర్సన్ కన్నా దూరంగా ఉంటే కన్నా వాళ్ళు ట్రావెల్ చేసి కూడా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి ఒక పెళ్ళి ప్రపోజల్ కన్నా తీసుకొచ్చిన పర్సన్ అయితే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి కన్నా మోసం చేసి తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే కన్నా మిమ్మల్ని పెళ్ళి చేసుకోబోతున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు, పెళ్ళి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే ఏది జరిగితే అది జరగని, నాకేం బాధ లేదు, ఇంకా ఏది జరిగినా ఇంతకంటే లాస్ ఏం కాదు నా లైఫ్లో అనేది వాళ్ళకి అర్థమైంది. ఇంతకంటే నేనేమీ పోగొట్టుకోను. ఇంకా మిమ్మల్ని పోగొట్టుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏం పోగొట్టుకున్నారు అని. ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా తను వినే సిచ్యువేషన్లో లేరు. తనకి కావాలనుకున్నదే తను కావాలి అనుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ అన్ని విధాలుగా వాళ్ళకి ఆఫర్స్ ఇస్తూ ఉన్నా కూడా, అన్ని విధాలుగా వాళ్ళని మభ్యపెడుతూ ఉన్నా కూడా వాళ్ళకి తనకి కావాలనుకున్నది మాత్రమే తను ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి మాటలకి కానీ అటువంటి వాళ్ళు చూపించే ఆఫర్స్ కానీ తను లొంగిపోవటం లేదు. తను ఇప్పుడు ఆగమన్నా ఆగే సిచ్యువేషన్లో లేరు. మీరు కావాలి అని అనుకుంటున్నారు. తను ఫైనాన్షియల్గా తన కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటూ మీరు కూడా తన లైఫ్లో ఉంటే కెరియర్గా పరంగా కూడా స్టెబిలిటీ ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మీ మీద ఒక ట్రూ లవ్ అనేది వాళ్ళకి ఇప్పుడు కలిగింది. మీ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. తను లైఫ్లో ఉన్న
నెగిటివ్నెస్ ఏంటి, పాజిటివ్నెస్ ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. వాళ్ళ ఇన్నర్గా అవేకనింగ్ అనేది జరిగింది. సోల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇప్పుడు. అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు అనదర్ డెక్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు కావాలి వద్దు అనుకుంటే కానీ మీ న్యూ పర్సన్ కోసం వెయిట్ చేయండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. మీ లైఫ్లో. లేదు మీ ఓల్డ్ పర్సనే కావాలి అని కానీ మీరు వెయిట్ చేస్తే ఓల్డ్ పర్సన్ కూడా రాబోతున్నారు. నిన్నట్లాగానే నేను కూడా 3 కార్డ్స్ పెట్టి లాస్ట్ వీడియోలో చేసినట్టే మంత్ కూడా చూద్దాం. ఏ మంత్లో మీకు రీయూనియన్ అవ్వబోతుంది, ఎన్ని మంత్స్ లోపల రీయూనియన్ అవ్వబోతుంది అనేది కూడా చూద్దాము. అగైన్ రెమెడీ కూడా చూద్దాము. ఎందుకంటే అది కొంచెం మనకి ఒక హోప్ అనేది ఉంటుంది. ఇన్ని రోజుల్లో నా పర్సన్ వస్తారు అని. కాకపోతే ఇందులో ఒకటి చెప్తానండి, మీ మేనిఫెస్టేషన్లో మాత్రం తేడా ఉండకూడదు. ఒకరోజు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎప్పటికీ క్లియర్ అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ వద్దు. కన్ఫామ్గా అవుతుంది, అయ్యింది అంతే. కన్ఫామ్గా అవుతుంది, అయ్యింది అంతే. అలాగే అనుకోవాలి. ఏదైనా కానీ మీకు ఏం కావాలో దాన్నే కోరుకోండి, వేరే దాన్ని మాత్రం కోరుకోవద్దండి. మీరు వద్దు అనుకుంటే మీ పర్సన్ని లీవ్ చేసి వేరే పర్సన్ గురించి వెయిట్ చేయండి అంతే. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి మోయలేనంత బరువుగా తయారైపోయింది. వాళ్ళకి ఎలా ఉంది అంటే వన్ సైడ్ వాళ్ళు ఎఫర్ట్ అనేది పెడుతూ ఉన్నారు, ఇంకొక సైడ్ నుంచి వాళ్ళకి ఎఫర్ట్ అనేది లేదు. వాళ్ళకి ఎలా అయిందంటే అందుకే వాళ్ళకి మోయలేనంత బరువు అయిపోయింది. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయ్యుండొచ్చు. అది ఒకటి ఏంటంటే వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, అదొక డ్యూటీ లాగా ఫీల్ అవుతున్నారు. ఎట్లా అంటే ఆ బాధ అనేది వాళ్ళు బయటికి చెప్పలేనంత పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ గుండె అనేది కాలిపోతూ ఉంది, ఆ విధంగా పెయిన్ అనేది కలుగుతూ ఉంది. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ దూరం ఉంటే ట్రావెల్ చేసైనా కూడా మీతో రీయూనియన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో అందరూ ఉన్నా కూడా తను సింగిల్గా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటేనే వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారు. వాళ్ళు నిజమైన ప్రేమ అంటే ఎక్కడుందో మీ దగ్గరే ఉంది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళకి ఎట్లా అంటే మీతోటి ఉంటేనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది. ఏదైనా కానీ అచీవ్ చేయగలరు వాళ్ళు. ఎలా అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇది ఎలా చెప్పాలి, ఒక గ్రోత్, అన్ని విధాలుగా గ్రోత్ ఉంటుంది అంటే అది మీరు ఉంటేనే. అందుకే వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా ఎమోషనల్ వేరే పర్సన్స్ ఇచ్చే ఎమోషనల్ని తను తీసుకోవాలి అని అనుకోవటం లేదు. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇది ఇలా క్లోజ్ చేస్తాను. వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఉన్నది డివైన్ కనెక్షన్, ఒక డీప్ లవ్, ట్రూ లవ్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది. మీ మీద వాళ్ళకి ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. మిమ్మల్ని కలవాలి, మీతో రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని లైఫ్ టైం పార్ట్నర్స్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఈ బంధానికి ఒక దేవుడి ఆశీస్సులతోటే మీ బంధం ముడిపడి ఉంది అని తనకి బాగా అర్థమైంది. అందుకే ఇక్కడ మీ తోటి పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళి అయిన వాళ్ళు కానీ చూస్తూ ఉంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
లేదు అనదర్ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే కనుక ఆ రిలేషన్షిప్కి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, సంఘంలో ఒక హోదాని ఇవ్వాలి, ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా క్రియేట్ చేశానండి. మీరు ఇక్కడ నన్ను ఏ విధంగా ఆదరిస్తున్నారో అక్కడ కూడా అదే విధంగా ఆదరించండి. ఆదరిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఆ హోప్ కూడా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. అగైన్ నేను లింక్ పెడతాను, మీకు కావాలనుకున్న వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు. అక్కడ పెట్టిన రీల్స్ని మీరు చూడవచ్చు. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుందంటే తను కావాలని హ్యాపీగా ఉంటాను అని సంకలు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయారు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి. అది ఏదైనా అయ్యుండొచ్చు, పర్సన్ అయ్యుండొచ్చు, ఏదైనా సిచ్యువేషన్ అయ్యుండొచ్చు. అక్కడ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. వాళ్ళకి అక్కడ ఏమైందంటే హార్ట్ బ్రేక్ అయిపోయింది. ట్రస్ట్ ఇష్యూస్ అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తనకి ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. తనకి ఎందుకు బ్రేక్ అయ్యింది అంటే తను ఊహించుకొని వెళ్ళింది ఒకటి, అక్కడ వాళ్ళు ఉన్న పర్సన్స్ తనకి ఫస్ట్ వెళ్ళేటప్పుడు చెప్పింది ఒకటి, అక్కడ తర్వాత జరిగింది ఒకటి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే మీకు ఇద్దరి మధ్యలో ఈ సపరేషన్ అనేది వచ్చింది. ఈ సాడ్నెస్ వాళ్ళకి ఎట్లా అంటే మీ ఇద్దరి లైఫ్లో ఈ అప్ అండ్ డౌన్స్ కానీ ఈ ఆబ్స్టికల్స్ కానీ రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు. ఐదర్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, లేదు అంటే మదర్ ఫాదర్ అయ్యుండొచ్చు, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ వల్ల మీరు విడిపోవడం అనేది జరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళ చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని చూడటం లేదు. నాకు ఏ ఆఫర్స్ వద్దు, నా పర్సనే నాకు కావాలి అని భీష్మించు కూర్చున్నారు వాళ్ళు ఇన్నర్గా. కాకపోతే మీ లైఫ్లోకి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పడుతుంది. దానికోసం మీరు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ ద సన్, ద హెర్మెట్ కార్డ్ని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేశారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ a great answer యూనివర్స్. ఎందుకంటే వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మీరే తన లైఫ్లో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉన్నారు. మీతో హ్యాపీ రిలేషన్షిప్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న విల్ పవర్ ఏంటి అని తను గుర్తించారు. తను ఎట్లా అంటే తను ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. మీ మీద తనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఏ విధంగా ఈ బంధాన్ని నిలబెట్టాలి అనేది కాన్సన్ట్రేషన్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆలోచన లేని పర్సన్ ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అందుకే వాళ్ళకి హెర్మెట్ వాళ్ళు చూడండి, ఇక్కడ వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళ ఆత్మని వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటున్నారు. వాళ్ళు ఇన్నర్గా ప్యూర్గా తయారవుతూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఈ మెజిషియన్ ఎనర్జీలోకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అండి, మీ పర్సను మిమ్మల్ని కావాలి అనుకుంటే ఈజీగా మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని నమ్మించేంత సత్తా కూడా ఉంది వాళ్ళకి. తను చేసిన తప్పుని కూడా మీరు ఒప్పుకునే విధంగా కూడా చేసేంత కెపాబిలిటీ ఉన్న పర్సన్ అనమాట తను. ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ a great answer. ప్లీజ్ గివ్ మీ a great answer యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ లైఫ్లో స్ట్రక్ అయిపోయారు. వాళ్ళకి
ఒక కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు అక్కడ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా లేరు. వాళ్ళకి ఏం చెయ్యాలి అని అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే సాక్రిఫైస్ చెయ్యాలా? లేకపోతే ఈ లైఫ్‌ని మళ్ళీ నిలబెట్టుకోవాలా? అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మంచి రోజు ఎప్పుడొస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎలాగుంది అంటే ఎన్ని విధాలుగా ఆలోచనలనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది వాళ్ళకి థాట్స్ అనేవి డిఫరెంట్‌గా వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అర్థం కావటం లేదు అసలు. ఏం చేయాలో తెలియటం లేదు అసలు. ఈ బంధాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తన కర్మని తను అనుభవిస్తున్నాను అనేది తనకి బాగా అర్థమయ్యింది. ఎందుకు అర్థమయ్యింది? కర్మ రిటర్న్స్. మనం ఎవరికి ఏమిస్తే అదే. మనం ఒకరిని చెంపదెబ్బ కొట్టామనుకోండి, ఫస్ట్ మన చెయ్యి కూడా నొప్పులేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చిన్న లాజిక్ చూడండి అసలు. ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొడితేనే మనకు చెయ్యికి పెయిన్ అవుతుంది కదా! వాళ్ళకి ఎంత పెయిన్ అవుతుందో మనకు కూడా అంతే పెయిన్ అవుతుంది. మనం వేరే వాళ్ళని చెంపదెబ్బ కొట్టాము అని సంతోషపడతాము. కానీ ఏదో ఒక రోజు ఆ చెంపదెబ్బ మనం కూడా తింటాము. అదే పర్సన్ తోటి తింటాం. అది రియల్ ట్రూ. అది యూనివర్సు కర్మని కడిగేసుకోవడానికి ఇస్తున్న అవకాశం అంతే. అర్థమైందా? మీరు ఎందుకు పెయిన్ అనుభవిస్తున్నారంటే మీకు తెలుసో తెలియకో ఏదో మీరు సిచ్యువేషన్లో వేరే వాళ్ళకి పెయిన్ ఇచ్చి ఉంటారు. ఆ పెయిన్ అనేది మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ పెయిన్ నుంచి మీరు రిలీఫ్ అయిపోతే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. భయపడొద్దండి. అందుకే ఇక్కడ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ మీతోటి మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు మీ పర్సన్. ఇక్కడ మాత్రం ఓల్డ్ పర్సనే. ఈ కార్డ్ మాత్రం రిప్రజెంట్ చేసేది ఓల్డ్ పర్సనే. మీరు చూద్దాం. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీ ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. తనకి ఇప్పుడు కొత్తగా మీ మీద కొత్తగా మీరు కనిపిస్తే, మీరు కొత్తగా పరిచయం అయితే ఎలా ఫీలింగ్స్ కలుగుతాయో ఆ విధంగా ఫీలింగ్స్ కలుగుతున్నాయి. వాళ్ళ ఇన్నర్ అవేక్నింగ్ అనేది జరిగింది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు స్పిరిచువల్గా మీ తను చేసిన తప్పు ఏంటి అంటే మనము ఒక ఏమంటే మన మైండ్ నార్మల్గా ఆలోచిస్తూ ఉంటే కన్నా ఏది మన డెసిషన్ రాదండి. మనం ఎప్పుడు స్పిరిచువల్ వైపు అంటే ఒక దేవుణ్ణి ఒక పాజిటివ్ వైపుని ఎప్పుడు నమ్మడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన లైఫ్లో ఒక పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటే మీ మీద చెప్పలేనంత ఎమోషనల్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. మీ మీద నిజంగా ప్రేమ కలుగుతూ ఉంది. వాళ్ళకి ఇప్పుడు నిజమైన ప్రేమ కలుగుతూ ఉంది మీ మీద. అందుకే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు. నేను చేసిన తప్పు, మిమ్మల్ని మోసం చేసిపోయింది తను చేసిన తప్పు అని తనకు తెలుసు. మిమ్మల్ని మోసం పోయిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది 100% ట్రూ. మీరు వద్దనుకొని మూవ్ ఆన్ అయిపోతే నేను ఇక్కడ ఏం చేయలేను. కానీ యూనివర్స్ అయితే మాత్రం మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు భయపడుతూ ఉన్నారు, స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని. ద ఫుల్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీతోటి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళకి అబాండెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే ఒక మంచి హోదాలో ఉండగలను,
అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే మీతో ఉంటే లైఫ్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే మీ ఇద్దరు కన్నా ఒకవేళ కలిసి కానీ ఏదైనా పని చేసినా అది సక్సెస్ అవుతుంది. అది బిజినెస్ అయి ఉండొచ్చు, లైఫ్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ మీరు ఇద్దరు కలిసి అడుగులు వేస్తే అది సక్సెస్ అవుతుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ఏ బెరుకు బెంగ ఏది లేకుండా, ఏ భయము అనేది లేకుండా, నేను ఒక దేవుడి మీద భారం వేసేసి వాళ్ళు వాక్ చేస్తూ ఉన్నారు. మీ వైపుగా అడుగులు అనేవి పడుతూ ఉన్నాయి. చూడండి, నైట్ ఆఫ్ కప్స్ మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ జెన్యున్గా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ gratitude. Universe. ఎందుకంటే చూడండి, ఇది రివర్స్లో వచ్చింది. మీకు ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది. మీరేం పోగొట్టుకున్నారో అది మీకు రికవరీ అవ్వబోతుంది. మీరు ఏం లాస్ అయ్యారో అది మీ లైఫ్లో ఫుల్ఫిల్ కాబోతుంది. లాస్ అనేది మీకు మీరేం లాస్ అయ్యారో అది మళ్ళీ మీ లైఫ్లోకి, దాన్ని ఎలా చెప్పాలి, మీరేమి పోగొట్టుకున్నారో అది మీకు దొరకబోతుంది అని చెప్పాలి. ఓకే, ఎట్లా అంటే మీరు ఒక ఫర్గివ్నెస్లో ఉండండి. వెల్కమ్ చేయండి. మీ పర్సన్ వస్తే ఆహ్వానించండి. ఎందుకు ఆహ్వానించమని చెప్తున్నానంటే, ఫస్ట్ తను రాగానే మీరు వాళ్ళు ఏం చెప్తారో వినండి. విన్న తర్వాత మీరు చెప్పండి. మీరు ఏ విధంగా స్ట్రగుల్స్ అనుభవించారు, ఎవరు ఏ విధంగా మిమ్మల్ని పెయిన్కి గురి చేశారు, మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా ఏ విధంగా మీరు లాస్ అయ్యారు, మీ ఫ్యామిలీని మీరు ఏ విధంగా దూరం చేసుకోవాల్సి వచ్చింది, అందరికీ దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అన్నీ తనకి వివరించి చెప్పండి. అప్పుడు తనకి అర్థమవుతుంది. కానీ ఫస్ట్ రాంగ్ అనే మాత్రం వాళ్ళకే ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికి. నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా వాళ్ళకే ఛాన్స్ ఇవ్వండి. మీరు కొడుతూ ఉండండి. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు ఏదన్నా కానీ కట్ చేసి మాట్లాడడానికి పోతే ఏది రాదు. ఎందుకంటే వాళ్ళు పెయిన్ అనేది చాలా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పెయిన్ని చెప్పుకోవాలంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తను చెప్పుకోగలడు. ఇక్కడ చూడండి, వాళ్ళు థింక్ చేస్తున్నారు సిచ్యువేషన్ ఏంటి అనేసి. ఇక్కడ ద టవర్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది రాబోతుంది. మీకు హ్యాపీ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీరు కన్నా ఇక్కడ ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ గురించి కానీ ఆలోచిస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ కూడా రాబోతుంది. అంటే మీ లైఫ్లో మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మళ్ళీ తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇన్నర్గా ఇన్మెచ్యూర్గా ఉన్నారు. కాబట్టి మీరు ఛాన్స్ అనేది ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఛాన్స్ ఇవ్వండి. ఆ ఇచ్చే ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు. ఇచ్చేటప్పుడే ఆలోచించండి. బాగా ఆలోచించి 1కి 2 సార్లు తనని మీ లైఫ్లోకి ఆహ్వానించేటప్పుడే అన్నీ క్లారిఫికేషన్ చేసుకొని మీ లైఫ్లోకి ఆహ్వానించండి. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఒక నిజమైన వ్యక్తిగా తయారయ్యారు. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళలో జరిగింది. ఎలా అంటే
ఒక న్యూ బార్న్ బేబీ ఎంత పాజిటివ్గా ఉంటారో ఆ విధంగా తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అక్కడ సడన్ చేంజ్ అనేది జరిగింది. వాళ్ళకి తెలియకుండానే అక్కడ సడన్ చేంజ్ అనేది జరిగింది. ఇక్కడ వావ్ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా టవర్ కార్డ్. చెప్పానా, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఒక సడన్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఎట్లా అంటే వాళ్ళు కట్టుకున్న గాలి మేడలు, పేక మేడలు కూలిపోయాయి. వాళ్ళు ఆలోచించుకున్నది ఒకటి, అక్కడ ఈగోతోటి వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రేకప్ అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా ఉండి ఉండొచ్చు, వాళ్ళ ఈగోతోటే దాన్ని వాళ్ళు ఇది చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఒకవేళ కన్నా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నా, అక్కడ ఇంకొక పర్సన్స్ తోటి కానీ ఉన్నా కూడా అక్కడ మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ద సన్ కార్డ్. ఓకే, నేను ఇప్పుడు 3 కార్డ్స్ తీస్తాను, చూద్దాం ఇప్పుడు ఈ ఎనర్జీ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. రిజనేట్ కాకపోతే కన్నా లీవ్ చేయండి, పెయిన్గా అనుభవించద్దు. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్కి మీరు ఎన్ని రోజుల లోపల రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు? నేను ఇక్కడ 3 కార్డ్స్ పెట్టాలనుకుంటున్నా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను 3 కార్డ్స్ పెడుతున్నానండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. బాటమ్ ఆఫ్ ది డెక్ 6 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు భారంగా మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు, మీ లైఫ్లోకి ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. అలాగే నేను ఇవి కూడా చూద్దాము, ఇవాళ రెమెడీస్ కూడా చూసి ఏంజల్ గైడెన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ వీడియోలో ఏంజల్ గైడెన్స్ చూడలేదు వాళ్ళు. ఓకే, నేను 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. కన్ను మూసుకొని మీకు ఏ నెంబర్ కనిపిస్తుందో, మీకు ఏ నెంబర్ మీ ముందు కనిపిస్తుందో చూడండి. ఏ నెంబర్ మీ ముందు కనిపిస్తుందో దాన్ని చూడండి. ఓకే, నేను రివీల్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ 1, 2 వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సెకండ్ 1, 1. థర్డ్ 1, 34. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో క్లారిఫికేషన్ లేదు. కాకపోతే మీకు మాత్రం నేను రీయూనియన్ అడిగాను కాబట్టి రీయూనియన్ ఇక్కడ అన్డిసైడెడ్ అని ఒక కార్డు చూద్దాం. నేను దానికి ఎక్స్ట్రా కార్డ్ తీసుకుంటాను నేను. అసలు చూద్దాం. వావ్, 1. నీకు రీయూనియన్ అనేది 2 monthsలో 2 hours, 2 days, 2 weeks, 2 months లోపల పక్కా రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇక్కడ అన్డిసైడెడ్ కార్డ్కి నేను క్లారిఫికేషన్ తీసుకుంటే ఎస్ కార్డ్ వచ్చింది. ఓకే, మీకు పక్కా రీయూనియన్ అనేది జరగబోతుంది. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 1 month లోపల ఎప్పుడైనా కానీ రీయూనియన్ జరగబోతుంది. మీ లైఫ్లోకి మీ పర్సన్ అనేది రాబోతున్నారు. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 13. 1 + 3 = 4. 4 months లోపల మీకు ఏ విధంగా మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారో నాకైతే తెలీదు. హ్యాపీ రిలేషన్షిప్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. దిస్ ఈజ్ 100% షూర్. అది మీరు నమ్మాలి. నమ్మకుండా నేను ఏమి జరుగుతుందో లేదో అంటే నేనైతే ఏమి చేయలేను. మీ మేనిఫెస్టేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండి మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మాత్రమే ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు రెమెడీ చెప్తాను. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్కి ఒక రెమెడీ చెప్పండి. వాళ్ళు ఓవరాల్గా ఏం చేసుకోవాలి, ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే వాళ్ళు ఏ విధమైన రెమెడీ చేసుకోవాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. 7. ఓకే, మీరు ఒకవేళ కన్నా శివలింగానికి కన్నా పూజ చేసే వాళ్ళైతే, హిందూస్ అయితే కన్నా శివలింగానికి నీళ్ళు పాలు కలిపి అభిషేకాన్ని చెయ్యండి. ఓకే,
పాలతోటి నీళ్ళతోటి అభిషేకాన్ని చేయండి. లేదు మేము వేరే రిలీజియన్ అంటే కాన వేరే వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉన్న పీపుల్కి వాళ్ళకి పాలు అనేది ఇవ్వండి, పాలు దానంగా ఇవ్వండి. అర్థమైందా? మనము ఒక పర్సన్ ఎవరన్నా నీడ్ ఉన్న పర్సన్స్కి మనం ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. ఓకే, ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ అనేది చూద్దాం. ఏంజల్ గైడెన్స్ చూద్దాం, అసలు ఏం చెప్తారు ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏదో మీరు లోపల ఏదో నెగిటివ్ ఎనర్జీ అనేది పెట్టుకొని ఉన్నారండి, అదన్నీ తీసేయండి ఫస్ట్. ఇప్పుడు దీన్ని క్లారిఫికేషన్ తీసుకుందాం. రీకన్సిడర్ చూడండి, పునః ఇక్కడ నో కార్డ్ వచ్చింది, ఇక్కడ రీకన్సిడర్ వచ్చింది. మీరు ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. అసలు మీరు ఏదో మనసులో ఏదో నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ట్రూ, అది జరుగుతుందో లేదో అని. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అన్నీ మంచిగా జరుగుతాయండి. అంతే. యాస్ చూడండి, ఇట్స్ అప్ టు యూ. మీరు నమ్మకపోతే మీ ఇష్టం, ఇంకా నేనైతే ఏమి చేయలేను ఇక్కడ. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు నమ్మగలేదు అనుకోండి, కొత్త డైరెక్షన్ని మీరు చూసుకోండి, ఇంకా అంతే. ఓకే, టేక్ యాక్షన్. బాటమ్ ఆఫ్ ది డెక్లో టేక్ యాక్షన్. మీరు ఒక యాక్షన్ని తీసుకోండి ఫస్ట్. ఓకే, డన్. ఇప్పుడు పర్సన్స్ నేమ్ చూద్దామా? చూద్దాం. ప్లీజ్ పర్సన్స్ నేమ్ వాళ్ళకి రిజనేట్గా ఇవ్వండి. IHTNMWWOJC. ఇది మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయి ఉండొచ్చు. లేదు అంటే మీకు ఇద్దరికి హ్యాపీ మూమెంట్లో ఏదైనా కానీ స్పెషల్ ఆ లెటర్తో స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇదండి వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు ఎంతమందికి రిజనేట్ అయ్యిందో, రిజనేట్ అయిన వాళ్ళు రిజనేట్ అయ్యింది అని క్లైమ్ చేసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి. మీకోసం ఇంకొక వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు రిజనేట్ అయ్యే వీడియో ఇంకొకటి ఖచ్చితంగా వస్తుంది. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మీకు ఒక మార్గం అనేది దొరుకుతుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీరందరూకి ఇది రిజనేట్ అయ్యి నా కృష్ణ దయ వల్ల పెయిన్ అంతా రిలీఫ్ అయిపోవాలని నేను అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.